అందరికీ క్లైమేట్ బాగుందని అలా సరదాగా ఫ్రెండ్స్ తో కలిసి పనసకాయల వేట కలిసి వెళ్తున్నాం. చూస్తున్నారుగా కత్తులు పట్టుకుని మరి బయలుదేరాము. ఎందుకంటే మాకు అక్కడికి వెళ్ళాక ఏ రకమైన పనసకాయ దొరుకుతుందో తెలియదు కాబట్టి. అలాగే మా వాళ్ళు కూడా చాలా బాగా పట్టుబడ్డారు. పనసకాయల వేటకు వెళ్తుంటే ఖచ్చితంగా ఏదో ఒక పనసకాయ తినేసి రావాల్సింది. అందుకనే ముందు జాగ్రత్త కత్తిని పట్టుకుని మరి వెళ్తున్నాం. ఎందుకంటే మీకు కూడా తెలిసే ఉంటది, పనసకాయలు రెండు రకాలు ఉంటాయి. ఒకటేమో గజ్జ పనస అంటారు, ఇంకోటేమో బురద పనస అంటారు. ఇప్పుడు మేము మొదటిగా చూడడానికి వచ్చిన పనస అయితే బురద పనస. ఇక మా వాళ్ళని చూడండి, ఎవరొక్క రకంటే నువ్వెక్కరా అని ఏ విధంగా తోసుకుంటూ ఉన్నారు. ఇక ఫైనల్ కాంప్రమైజ్ అయ్యి మన రజస్ అయితే ఎక్కుతూ ఉన్నాడు. ఇక మనోళ్ళు కూడా మనోడిని పైకి ఎక్కించడానికి అయితే హెల్ప్ చేస్తూ ఉన్నారు. ఇక మరి చూడాలి ఈ బురద పనస నుంచి ఒక ముగ్గురు పనస పండు ఏమైనా దొరుకుదా లేదా అని. దొరికితే అదృష్టమే, దొరకపోతే మళ్ళీ వేరే చెట్లకి వెళ్ళాల్సి వస్తుంది. ఇక మన పవన్ కూడా మన రజస్ కి హెల్ప్ చేయడానికి అయితే వెళ్ళాడు. మన పవన్ గాడు ఎక్కడ లేదు, ఒక పనసకాయ అయితే పండిందన్నాడు. ఇంక కింద ఉన్న మా వాళ్ళని చూడండి, ఎప్పుడు దించితే ఎప్పుడు తిందమ్మా అన్నట్టు ఏ విధంగా చూస్తున్నారు. ఇక లాస్ట్ కి ముగ్గిన పనస పండుని కిందకి దించి చీలిస్తుంటే చూడండి, కాయలో పులోని తొనలంతా ఫ్రెష్ గా ఉన్నాయి. ఇక అందరం ఒక్కొక్కటిగా తీసుకుని తిన్నాం. టేస్ట్ అయితే మంచి తీయగా అదిరిపోయింది. అసలు మేమందరం కింద తింటుంటే మావాడేమో చూడండి పైన ఒక్కడే కోతులకు ఏ విధంగా తింటున్నాడు. మొత్తం 3 కాయలు పండుండే 3 కాయలు తినేసి ఇక అందరు మాకు సరిపోయేసరికి ఈ ఒక్క తోటే సరిపెట్టేసుకున్నాం. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో లైక్ మరియు కామెంట్ చేసి మరిన్ని వీడియో కోసం ఇప్పుడు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి.